ఒకసారి ఆడిన ముందుగా మీకు టౌన్ లెవెల్ బ్యాంక్ కూడా జరిగింది. మేము సెమ్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసాం. ఈ కేసు ఒకవేళ మీరు మీకు తెలిసిన మా ఎస్ఎస్జీ మెంబర్స్ ఎవరు కానీ మన హౌస్ కానీ బిల్డింగ్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళని అప్లికేషన్ మీకు రాకపోతే మీ స్పాన్సర్ శాంక్షన్ చేస్తుండగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అదేవిధంగా కొన్ని బ్యాంక్స్ నాక ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు బిల్డింగ్ అయితే ఓకే కానీ మెంబర్స్ మ్యాండేట్ చేస్తున్నారు. ఏదైతే ఇందాక ఎడ్డీ గారు చెప్పారో సెంట్రల్ స్పాన్సర్స్కి క్లోజ్ చేశారు. ఎందుకంటే లో పీరియడ్ మంచి హై రిస్క్ కాబట్టి ఆల్వేస్ సపోర్ట్ టు యూ ఫర్ జేబీవై అండ్ ఎస్ఎస్బీవై. అదే టైం స్కీమ్ సంబంధించి ఫోర్స్ చేయకండి. నెంబర్ 2 ఒక్క ఈఎంఐ మాత్రం హోల్డ్ చేయమని చెప్పినాం. అదర్వైజ్ హోల్డ్ చేయకండి. రెండో ఇష్యూ. మూడోది వచ్చేసి ఇంకా కొద్దిగా 1 or 2 బ్యాంక్స్ ఎస్ఎల్జీస్ డిపాజిట్స్ అడుగుతున్నారు. లింకేజ్ అదనంగా శాంక్షన్ చేయడము మరి డిపాజిట్ చేసుకోవడం. కాబట్టి దయచేసి రికవరీ ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు సపోర్ట్ డిపాజిట్స్ని ఇష్యూ చేయండి. ఎస్ఎల్జీ ఇచ్చారు సార్, అంటే ర్యాపిడో లేదు కానీ బట్ ఎస్ఎల్జీ మెంబర్స్ స్పౌస్ని ఆటోస్ని శాంక్షన్ చేయించాలనేసి కాంటాక్ట్స్ ఇచ్చారు. మరి ఎస్ఎల్జీస్ స్పౌస్ని ఈ లోకల్ బ్యాంకర్స్ మీటింగ్ మాట్లాడినప్పుడు కొంత అమౌంట్ హై అమౌంట్ ఇవ్వడానికి ఇష్యూస్ ఉన్నాయని బ్యాంకర్స్ చెప్పారు. దాని మీద మీరు ఒకసారి వాళ్ళకు డిసిషన్స్ కోరుకుంటా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏజీపీ కావచ్చు, మరి అలాగే మరి స్టాండప్ ఇండియా ఇవన్నీ కూడా ఎస్ఎస్జీ మెంబర్స్ కానీ వాళ్ళ స్పోర్ట్స్ కూడా ఇవ్వమని చెప్పారు. సో దానికి కూడా ఒకవేళ ఇంతవరకు మీరు ఏదైనా మా ఎస్ఎస్జీ వాళ్ళకి స్పోర్ట్స్ కానీ అడ్మిట్ సబ్మిట్ చేయండి. అదర్వైజ్ ఎడ్డీగా డిస్కస్ చేసి మీకు అప్లికేషన్స్ అనేది స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మరొకటి మా రిక్వెస్ట్ ఎలా అంటే లాస్ట్ ఇయర్ వరకు పిఎం స్వానిధి ఉండేది కాబట్టి ఇందాక మా కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ జినైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫైనాన్స్ పరంగా ఏదైతే అవసరమో దానికి వాళ్ళు బయట వెళ్తున్నారు, అత్యధిక వడ్డీ వెళ్తున్నారు. సో దయచేసి ఇప్పుడు ఇచ్చిన టార్గెట్స్ కంటే పూర్తిగా అదనంగా, ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్కు మ్యాక్సిమం 50,000 చాలు. ఇంతకుముందు ఎవరైతే స్వానిధి కింద ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అప్ టు 50,000 తీసుకొని రికవరీ చేశారో వాళ్ళని మనం స్వానిధి అయితే ఫైనాన్స్ చేయలేము. ఎందుకంటే అది సైట్ టు ఇంకా ఓపెన్ స్వానిధి కింద ఫైనాన్స్ చేయడానికి లేదు. ప్రస్తుతానికి అది స్కీమ్ గొడవ ఉంది కాబట్టి ఇంకా ఎడ్డీగా కూడా డిస్కస్ చేశాను. వాళ్ళని స్టెప్ కింద స్పాన్సర్ చేస్తాం. ఎవరైతే జనరల్గా నీడ్గా ఉండి మరి రికవరీ బాగా చేస్తారో వాళ్ళని దానిని కూడా. ఈరోజు జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఎల్డీఎం ఆధ్వర్యంలో జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా మనం బ్యాంకింగ్ పెర్ఫార్మెన్స్ గురించి, గవర్నమెంట్ బ్యాంకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు కానివ్వండి, స్కీముల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ముందుగా మనం ఎస్ఎస్జీ లెండింగ్ గురించి డిస్కస్ చేసాము. దీంట్లో ఎస్ఎస్జీ లెండింగ్ మన బ్రాంచెస్ అన్నీ కూడా టార్గెట్ ఈ క్వార్టర్ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. అట్లాగే కౌలు రైతులకు లోన్లు ఇవ్వమని కూడా మనం బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన సురక్ష క్యాంపెయిన్స్ అని ప్రతి గ్రామ పంచాయతీ జరుగుతున్నాయి. దాని షెడ్యూల్ గురించి, అట్లాగే దాని ఎన్రోల్మెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఫర్దర్ ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి 2 నెలల్లో చేయాల్సిన పనులని దిశానిర్దేశించడం జరిగింది అందరూ బ్యాంకర్స్కి. అందరూ బ్యాంకర్స్ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అన్నిటికీ గవర్నమెంట్ యొక్క కార్యాచరణ కావచ్చు, బ్యాంక్ తరఫు నుంచి వచ్చే కార్యక్రమాలు కావచ్చు, అన్నిటికీ ఈ బ్యాంకులు సక్రమంగా జరిగే విధంగా మేము సూచన ఇవ్వడం జరిగింది.